ఈ బులెటిన్ మీకు సహసమర్పించిన వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు. నమస్తే అండి. సార్, దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రెసెంట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే అందులో కొన్ని మనం చూసాం, మీడియా గానీ, ఆటో గానీ, PSU బ్యాంక్ సెక్టర్లు, ఇవి కొన్ని సెక్టార్లు లాభపడటం కూడా చూస్తున్నాం. అయితే మరికొన్ని సెక్టార్లు కూడా నష్టపోవడం చూస్తున్నాం. మరి క్లోజింగ్ ఎలా ఉంటుంది సార్? నష్టపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు 6 months అయిపోయింది. 6 months దాదాపు 24,000 దగ్గరే ఉన్నాం. ఇప్పుడు అబోవ్ క్లోజ్ అయిందంటే 24,000 అబోవ్ క్లోజ్ అయిందంటే కొంచెం 24,050 క్లోజింగ్ రావచ్చు. అంటే పాజిటివ్ లైన్ క్లోజింగ్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు GST డేటా వచ్చింది మంచిగా 1,95,000 సో మంచి అమౌంట్ వచ్చింది. సో ప్లస్ మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చింది, అది కూడా బాగుంది. 5.1 పోయినసారి 3.9 అనుకుంటా, 3.9 5.1 వచ్చింది. సో 2 రోజులు కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా ఇవాళ క్లోజింగ్ ప్లస్ అంటే ప్రస్తుతానికి 1 hour దాకా కొంచెం డౌట్ ఉంటే 24,000 కట్ అవుతుందేమో, ఇప్పుడు కొంచెం కట్ అవ్వట్లేదు కిందకి. సో డెఫినెట్ గా పైన క్లోజ్ అవ్వచ్చు, 24,050 దగ్గర మధ్యలో క్లోజ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే అన్ని దాదాపుగా సెక్టార్లు అన్ని బాగానే ఉన్నాయి, పడ్డాయి కూడా పెద్ద పడలేదు. ఐటీ బాగుపడింది, వాళ్ళు పెద్ద పడలేదు, స్లైడ్ అన్ని నెగిటివ్ ఉన్నాయి. సో మెయిన్ అది ఆటో సేల్స్ వచ్చినాయి. ఆటో సేల్స్ కూడా M&M అయితే 1,06,207, అంటే దాదాపుగా 37% లాస్ట్ మంత్ కంటే జూన్ మంత్ 37% పెరిగింది M&M. సో సేల్స్ డేటా బ్రహ్మాండంగా వచ్చింది. అది కూడా మెయిన్ కారణం అనుకుంటా. సేల్స్ డేటా ప్లస్ వచ్చేదానికి మార్కెట్ కొంచెం జూమ్ అయింది. మార్నింగ్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. స్టడీ ఆయిల్ ఏమో స్టడీగా ఉంది. సో క్రూడ్ ప్రైస్ ఎందుకంటే యుద్ధం పెరగట్లేదు, తగ్గట్లేదు, సీజ్ ఫైర్ ఉంది. ఇవాళ మాట్లాడుకుంటా ఉంటున్నారు, ఏదైనా అవుట్పుట్ వస్తే మంచి పాజిటివ్. సో డెఫినెట్ గా ఏదైనా పాజిటివ్ వస్తే క్రూడ్ అందుకనే అర్థం చేసుకుంటున్నట్టుంది, ట్రంప్ ను అర్థం చేసుకున్నట్టుంది. ఎందుకంటే ఏది నెగిటివ్ మాట్లాడినా మొన్నటిదాకా కొంచెం ఫ్లేర్ అప్ అయ్యింది, ఇప్పుడు ఫ్లేర్ అప్ అవ్వట్లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ లోనే కొంచెం ఆయన చెప్పింది ఒక రోజు మళ్ళీ సీజ్ ఫైర్ బ్రేక్ చేసి యుద్ధం చేయడం కానీ, అటాక్ చేయడం కానీ ఇట్లా జరిగింది కదా ఒకసారి 2 సార్లు. ఇటు నుంచి జరిగింది, అటు నుంచి జరిగింది. సో మెయిన్ అది. ఇప్పుడు US కోర్ట్ లో కూడా ట్రంప్ చుక్క ఎదురైంది. అంటే అక్కడ పుట్టిన వాళ్ళకి రాదని, అంటే బాండ్ కిడ్స్ అక్కడ పెట్టిన వాళ్ళకి ఇది US ఇది రాదని, సిటిజన్షిప్ రాదని. సో కోర్ట్ లో కూడా ఇది చేస్తే, సో డెఫినెట్ గా అక్కడ కూడా కోర్టు కూడా ఇది చేసింది. సో అది తప్పని చెప్పింది. US కాన్స్టిట్యూషన్ 14th అమెండ్మెంట్ ప్రకారం ఫెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది ఎగెనెస్ట్ అని చెప్పి కొట్టేసింది దాన్ని. సో ఇది చేసేవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే. అది ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే, స్టాట్యూట్ కాదు. ఎందుకంటే స్టాట్యూట్ కావాలంటే బిల్ పాస్ అవ్వాలి, కాంగ్రెస్ లో బిల్ పాస్ అవ్వాలి అక్కడ US లో. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా నిలబడి ఆయన ఏం చేసినా ఏది కూడా కోర్టులో గానీ వాళ్ళ గానీ ఎక్కడ కూడా నిలబడేది లేదు. బిల్ పాస్ అవ్వాలి కదా, పాస్ సో డెఫినెట్ గా అవన్నీ కూడా వీగిపోయే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో కాకపోతే ఇన్స్టెంట్ గా కొంచెం జిటరే ఉండొచ్చు. సో అదే చూస్తున్నాం, ట్యాక్స్ లని అదని కూడా అటాక్ చేయటం ఇవన్నీ చేస్తారు కదా. సో ఇవన్నీ మేబీ నవంబర్ దాకా ఉండొచ్చు అనుకుంటాం. మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నవంబర్ దాకా. మన మార్కెట్ అయితే అంటే 6 నెలల నుంచి అక్కడే ఉంది, 10% మైనస్ లో ఉన్నాం. జనవరిలో ఎక్కడ ఉందో మళ్ళీ ఇప్పుడు అక్కడే ఉంది. 6 months జూన్ అయిపోయిన తర్వాత కూడా. ఓల్డ్ మార్కెట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఉన్నాయి, 30% 40% ఉన్నాయి. అదే కోప్సీ అయితే 200% 300% పడింది. ఆ కోప్సీ ఏమో రీట్రేస్మెంట్ అయినప్పుడు మన మార్కెట్ పడాల్సిన పనే ఉంది, అది పడ్డప్పుడు మనకి పడుతున్నాయి. సో దాని ఎఫెక్ట్ ఇది వస్తుంది. సో అంటే హాఫ్ ఇయర్ అయిపోయింది కాబట్టి క్రూడ్ కంట్రోల్ అవుతుంది, గోల్డ్ దిగి వస్తుంది, వారు సెటిల్ అయిపోతాయి అంటున్నారు. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంట్రెస్ట్ మీద జీ సెక్యూరిటీస్ లో పెట్టిన వాళ్ళకి ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ లేదని చెప్తున్నారు, బయట నుంచి పెట్టిన వాళ్ళకి. అదొక మంచి పాయింట్. RBI కూడా అనౌన్స్ చేసింది, FCNR కి డిపాజిట్ చేసిన వాళ్ళకి హై ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామని, ప్లస్ వాళ్ళకి
ఉన్న ట్యాక్స్ ఏదైనా లేకుండా చేస్తా ఉంటుంది. 3.5 4.5 అనేది 0 చేసింది, ఇంకోటి ఏమో 3.5 అనేది 1.5% చేశారు. సో ట్యాక్స్ బాగా తగ్గించారు దాంట్లో. యుఎస్ మార్కెట్స్ ఏమో ఫ్రెష్ ఆల్ టైమ్ ఉన్నాయి, మనమేమో ఇంకా 8 to 10% కొట్టు మళ్ళీ ఆల్ టైమ్ హైకి దూరంగా ఉన్నాం. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టు క్రాస్ ద ఆల్ టైమ్ హై, అంటే ఎప్పుడు దాటచ్చు అనేది మనకి ఈ సెటిల్ అయిపోతే అగ్రిమెంట్ కనుక అయిపోయి ఇద్దరు సైన్ చేస్తే ఒక తంతు. సో మిగతా పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ఇక్కడి నుంచి పెరగచ్చా అంటే ఇవన్నీ సెటిల్ అయితే కొత్త ఇష్యూస్ ఏం రాకుండా ఉంటే బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్. మార్కెట్ మంత్రా అంటే 24,000 దాకా ఉండేది, డౌన్ ఇప్పుడు దాకా ఉంది కాబట్టి ఇప్పుడు డౌన్ క్లోజింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు 24,102 క్రాస్ అయితే లెవెల్స్ క్రాస్ అయితే మనకి 24,500 నెక్స్ట్ టార్గెట్ తీసుకోవచ్చు లెవెల్స్ ప్రకారం చూస్తే. ఎప్పుడైతే 24,800 క్రాస్ అయిందో లాస్ట్ టైం కూడా అక్కడి నుంచి తీసుకుని వస్తాయి 50% క్రాస్ అవుతున్నట్టు బులిష్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. 25,102 క్రాస్ అయిందంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మెయిన్ చూడాల్సిందల్లా 24,800 క్రాస్ అవుతుందా లేదా. అది క్రాస్ అయిందంటే డెఫినెట్ గా మనం డిసెంబర్ లో చూస్తామా మార్చ్ లోపల చూస్తామా అనేది అతి తొందరలో తెలిసిపోతుంది. సో మేబీ అన్ని బాగుంటే డిసెంబర్ లోనే చూడొచ్చు ఆల్ టైమ్ హై. సో 27.20 ఆల్ టైమ్ హై అది క్రాస్ అయ్యే అవకాశం ఉన్నాయంటే మార్చ్ లోపల ఉన్నాయనుకోవచ్చు. మరి డిసెంబర్ దాకా అంటే ఇంకొంచెం పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా మారితే అప్పుడు కొంచెం యుద్ధం అయిపోయి క్రూడ్ ఇంకా తగ్గి 60 రూపీస్ వచ్చి ఐఎన్ఆర్ తగ్గి ఐఎన్ఆర్ ఇంకా 90 దగ్గరే ఉంది, 90+. సో అక్కడి నుంచి ఐఎన్ఆర్ కూడా తగ్గాలి కదా, 70 to 80 మధ్యలోకి వస్తా అంటారు. ఆర్బీఐ కూడా ఆపరేషన్ మొదలుపెట్టింది డాలర్స్ కోసం, ఎఫ్ఐఎస్ ద్వారా డాలర్స్ డిపాజిట్ కోసం. బ్యాంకులో $50 billion ఎక్స్పెక్ట్ చేస్తుంటే దాదాపుగా $4 to 5 billion వచ్చాయి. సో బ్యాలెన్స్ ఇంకా $45-46 billion వస్తాయని ఎక్స్పెక్టేషన్. అందుకని బ్యాంకులు కూడా కొంచెం నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం జోష్ లో ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే అమౌంట్ వచ్చినప్పుడు లోన్స్ ఇచ్చుకోవచ్చు కదా, ఎక్కువ రొటేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ద మెయిన్ ట్రెండింగ్ ఇది పరిస్థితి. సో మాన్సూన్ ఎఫెక్ట్ అయితే కొంచెం మనకి ఎఫెక్ట్ వస్తుంది, లేట్ అయినట్లు లెక్క ఒక రకంగా. సో మాన్సూన్ ఎఫెక్ట్ వల్ల మనకి చాలా కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ చూసుకుంటే కోరమాండల్ ఇంటర్నేషనల్ కానీ పరదీప్ ఫాస్ఫేట్స్ కానీ వీటికి ఇలాంటి కంపెనీస్ కి ఫెర్టిలైజర్స్ కి సేల్ అవ్వదు. సో అక్కడ ఎవ్రీడే ప్రొడక్ట్స్ అంటే హెచ్యుఎల్ కానీ అంటే ఎఫ్ఎంసీజీ, హెచ్యుఎల్ కానీ డాబర్ కానీ మ్యారికో కానీ జీసీపీఎల్ కానీ ఇట్లాంటి కంపెనీస్ అన్ని ఎఫెక్ట్. ఎందుకంటే మాన్సూన్ ఎఫెక్ట్ అయితే మిగతా స్టక్ అయిపోతాయి కాబట్టి ఏం లేరు. ట్రాక్టర్స్ కూడా అంతే, ట్రాక్టర్స్ కూడా ఎక్కువ పర్చేసింగ్ కానీ ఇవ్వవు. ఓన్లీ అంటే సమ్మర్ ప్రొడక్ట్స్ మూవ్ పోతాయి, మిగతా అన్ని తగ్గుతాయి. టూ వీలర్స్ కూడా తగ్గుతాయి అంటారు, కానీ ఇవాళ సేల్స్ డేటా బాగుంది కాబట్టి ఇవాళ కొంచెం ప్లస్ లో ఉందనుకోవచ్చు. కన్స్యూమర్ డ్యూరబుల్స్ అయినా హాట్ బెవరేజెస్ అయినా ఇవన్నీ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి. ఏది మాన్సూన్ లేట్ అయితే. అంటే ఒక మాన్సూన్ టైం కి రాకపోతే ఫెర్టిలైజర్స్, ఎవ్రీడే యూజ్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీ లాంటిది, ట్రాక్టర్, వీలర్స్, టూ వీలర్స్, డ్యూరబుల్స్, హాట్ బెవరేజెస్ ఇవన్నీ కూడా తగ్గే ఛాన్స్ ఉన్నాయి అంత ఎఫెక్ట్ మాన్సూన్ రాకపోతే. ఓకే సార్, ప్రధానంగా ఐటీ సెక్టర్ గురించి చూస్తే మీరు అన్నారు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త బెటరే అని. ఇప్పటి వరకు అంటే ఈ ఇయర్ మొత్తంలో 60% నష్టపోవడం చూస్తున్నాం. ఏంటి సార్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? అంటే 50 to 60% ఉంది. ఇప్పుడు బీట్ అండ్ డౌన్ ఇండెక్స్, ఐటీ ఇండెక్స్ కంటిన్యూస్ గా కొట్టేస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఏదైనా ఇది చేస్తున్నారంటే ఫస్ట్ ఐటీ ఇండెక్స్ బాగా పడిపోయిన ఇండెక్స్ ఏది బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే ఐటీనే. సో దీని నుంచి తెరుకోవాలంటే మనకి దీనికి సొల్యూషన్ రావాలి కదా, ఏ మీద సొల్యూషన్ రావాలి. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఏ ఇంప్లిమెంట్ చేసినా క్రోర్స్ ఆఫ్ రూపీస్ కావాలి, అట్లా కొన్ని అడుగు వేస్తున్నాయి. సో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకేమో 100 మందికి ఖర్చు అయ్యే దానికంటే ఒకళ్ళు చేసే పని అంటున్నారు ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటి, 500 మంది 500-600 మెంబర్స్ కి ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది ఇనిషియల్ గా. చిన్న కంపెనీలు తట్టుకోగలవా ఆ అమౌంట్ పెట్టాలంటే, అది మెయిన్ ఎఫెక్ట్. సో అట్లా కొంచెం దీనికి సొల్యూషన్ రావాలి. లే ఆఫ్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరగకుండా ఉండాలి, అవన్నీ భరోసా రావాలి. కాబట్టి కొంచెం ఎక్కడో చోట 50% to 60% అంటే ఆ రేంజ్ లో 53 అనుకుంటా, 53-54% ఉంది. సో ఇంకెంత పడాలా? సో మ్యాక్స్ పడింది కాబట్టి బీట్ అండ్ డౌన్ కాబట్టి ఇక ఏదన్నా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయంటే మినిమం 3 years లోపల ఎప్పుడైనా ఛాన్స్ ఉంది.
ఇమీడియట్ గా ఏం కనబడట్లేదు. డౌన్ ట్రెండ్ కూడా దాదాపుగా కొంచెం నిన్న 3% పడింది, ఇవాళ కొంచెం చాలా తక్కువగానే ఉంది. సో కొంచెం ఆగింది అనుకోవచ్చు. సో మాక్సిమం ఎందుకంటే ఎంత పడాల్సిందో పడింది, లైట్ గా కొంచెం స్లైట్ అయింది కాబట్టి కొంచెం ఎక్కడన్నా భరోసా వచ్చినప్పుడు కొంచెం యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్నాయి. దానికోసం వెయిట్ చేయాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి 3 to 5 years మినిమం పెట్టుకుంటే డెఫినెట్ గా ఇవన్నీ కూడా మళ్ళీ హైకి వెళ్లే ఛాన్స్ ఉంటాయి. ఓకే సార్, బులియన్ మార్కెట్ లో చూస్తే బంగారం వెండి ధరలు కూడా తగ్గుదల చూస్తున్నాం, కాస్త నష్టపోవడం కూడా చూస్తున్నాం. ఇంకా దిగొస్తుందా సార్? బంగారం ధరలు ఏమైనా దిగొచ్చే అవకాశం ఉందా? ఇంకా కొంచెం దిగొచ్చే ఛాన్స్లే ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి ఎక్స్చేంజ్ లో ఎంత ఉన్నాయి? ఇవాళ 1280 రూపాయలు అంటే 1300 రూపీస్ డౌన్ లో ఉంది గోల్డ్, అంటే 1,41,250. సిల్వర్ 2,22,190, అంటే 5,000 తగ్గింది దాదాపుగా. సో ఇంకా కొంచెం డౌన్ ఉంది, ఎందుకంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు 140 నుంచి 150 అనుకున్నాం. సో ఇప్పుడు 141 దాకా వచ్చింది. సో నెక్స్ట్ 140 కనుక కట్ అయితే నెక్స్ట్ వచ్చేసి 135 to 136 నెక్స్ట్ సపోర్ట్ అక్కడ ఉంది. సో ఇంటర్నేషనల్ గా చూసుకున్నా దాదాపుగా $4,000 ఉంది పర్ ఔన్స్. సో సిల్వర్ చూసుకుంటే 58, అవి ఇంకా 51, 52 దాకా సిల్వర్ రావచ్చు. ఇది 3,600, 3,700 దాకా ఇంటర్నేషనల్ పర్ ఔన్స్, అది కూడా తగ్గచ్చు అనేది. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువ అంటే గోల్డ్ పర్చేసింగ్, ఫ్రెష్ పర్చేసింగ్ కొంచెం ఆగింది, తగ్గింది. ప్లస్ ట్యాక్స్లు, ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంది కాబట్టి ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ 9% పెంచాం. ఇప్పుడు ఆ 9% తీసేస్తారని. సో ఎక్కువ మంది కూడా కొంచెం ఆ ట్యాక్స్ తీసినప్పుడు కొనుక్కుందామని రెడీగా ఉన్నారు. మోడీ గారు చెప్పినప్పుడు ఆగారు. సో ఇప్పుడు మిగతా పెరిగినాయి, క్రూడ్ పెరిగినాయి అని చెప్పి దాని ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఇక్కడ పెంచారు. సో గోల్డ్ చేశారు. సో ఇప్పుడు మనకి అవన్నీ సెటిల్ అయిపోయినాయి కాబట్టి ఇది 9% తీసేస్తే అప్పుడు కొనడానికి రెడీగా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంకా మీకు ఒక 10%, దాదాపు ఒక 10% పడే ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సోవర్జిన్ గోల్డ్ కూడా అందుకే వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మైనస్ లో ఉంది, ప్రీమియం లో రావాలంటే ఆ 9% వస్తే ప్రీమియం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ అప్పుడు అందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో సోవర్జిన్ కూడా గవర్నమెంట్ కూడా ఆపేసింది, ఇప్పుడు తీసుకోవట్లేదు. సో ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ గోల్డ్ ఎవరైనా ఇది చేసుకోవాల్సినప్పుడు కొంచెం ఆగచ్చు అన్న ఉద్దేశం. ఇంకొంచెం ఆగితే ఇంకొక 5 to 10% తగ్గే ఛాన్సులు ఉన్నాయి. మనం 65 నుంచి తగ్గుద్ది అనుకున్నాం, అట్లానే తగ్గింది. ఇది 2,75,000, 280 నుంచి తగ్గుద్ది అనుకున్నా అట్లానే తగ్గింది. మేబీ ఇది 2 lakhs వస్తుందా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది 2,05,000, 2,10,000, ఇదేమో 136 ఆ రేంజ్ కి రావచ్చు గోల్డ్. అక్కడ కొంచెం ఇప్పటి నుంచే కొంచెం బయింగ్ అంటే అనుకున్న దాంట్లో కొంత పార్ట్ ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ చేయడం మంచిది గోల్డ్. ఎందుకంటే 1,00,000 రూపాయలు పెడదాం అనుకుంటే ఒక 25,000 అట్లా పెట్టుకోవచ్చు. ఒక 10 లక్షలు పెడదామంటే 2 లక్షలు అట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక లెవెల్ కిందకి వచ్చి అక్కడ ఏదైనా సెటిల్ అయ్యి, ఎందుకంటే లాంగ్ టర్మ్ మళ్ళీ బూలిష్ ఉంది, షార్ట్ టర్మ్ కొంచెం జెటరే ఉంది. ఈ ట్యాక్స్ వల్ల కానీ లేకపోతే వద్దన్నారన్న ఇప్పుడే 1 year దాకా కొనద్దు అన్నారు కానీ దాని వల్ల కానీ కొంచెం తగ్గింది. సో ఎప్పుడు ఈ ఛాన్స్, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని చూస్తుంటాయి కదా, ఇది బాగా ఇంత తగ్గింది. సో మంచి పర్సెంటేజ్ తగ్గింది. లాస్ట్ 70% పెరిగింది. ఈ సంవత్సరం అంత పర్సెంటేజ్ రాదు, 10 to 15%, 20% వస్తుంది అనేది కొంచెం ఇదే. సో తగ్గుతుంది కాబట్టి ఎక్కువ బ్యాంకులు కూడా ఎక్కువ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి. సో వాళ్ళు కూడా తక్కువ రేట్ లో చూసుకుంటారు కదా, ఏ బ్యాంక్ అయినా తక్కువ రేట్ లో కొనుక్కుంటే వాళ్ళకి కూడా మంచి ఇది వస్తుంది. ఇమీడియట్ క్యాష్ ప్లస్ ప్రైస్ లో లోవర్ ప్రైస్ లో వచ్చినాయి అంటే మంచిది కదా. సో డెఫినెట్ గా బయింగ్ అనేది చిన్నగా వాళ్ళు స్టాగర్డ్ మేనర్ లో బై చేస్తారు అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్ అందుకనే కొంచెం బులిష్ గానే ఉంది, షార్ట్ టర్మ్ కి కొంచెం బేరిష్ గా అనుకోవచ్చు. ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఓకే సార్, గోల్డ్ ప్రియులకి అలాగే ఇన్వెస్ట్ చేసే వారికి ఇది శుభవార్త అనుకోవచ్చా? ఎందుకంటే గోల్డ్ ని ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నారు. అండ్ ఇంకోటి సార్, ఒకవేళ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలంటే ఫిజికల్ గోల్డ్ తీసుకోవడం బెటర్ అంటారా, డిజిటల్ గోల్డ్ మీద బెటర్ అంటారా? మీరు డిజిటల్ గోల్డ్ అంటే ఇప్పుడు అవసరార్థం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినప్పుడు డిజిటల్ బెస్ట్. వాడుకోవడానికి అన్నప్పుడు మనం ఆర్నమెంట్స్ కొనుక్కుంటారు, లేదా బిస్కెట్స్ కొనుక్కొని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు కదా. సో అది మనం చూసే యాంగిల్ బట్టి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో అయితే డిజిటల్ ఈటీఎఫ్
బెస్ట్. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ రేషియో కూడా చార్జెస్ తక్కువ ఉంటాయి, మామూలు మ్యూచువల్ ఫండ్స్ కంటే దీనికి తక్కువ ఉంటాయి. సో అట్లా మీకు వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ అయితే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆర్నమెంట్ చేశారు, కొనుక్కున్నారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారిపోతున్నాయి కదా, 6 months కే మారిపోతున్నాయి, కొత్త వస్తున్నాయి. అదే మీకు ఒక 10 years తర్వాత అంటే ఇప్పుడున్న మోడల్స్ ఏమి ఉండవు. సో అందుకని డిజిటల్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పటికి రీడీమ్ చేసి అప్పుడు లేటెస్ట్ కొనుక్కుంటే మంచిది. సో అది టైం ఉంటే ఒక ఎత్తు, టైం లేకపోతే మనకి 1 year 2 years ఉందనుకోండి, గోల్డ్ షాప్ లో స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ లో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఎంత కావాలో, సపోజ్ 10 లక్షలు గోల్డ్ కావాలంటే ఇప్పటి నుంచి మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, దాని ప్రకారం ప్లాన్ చేసుకుని ఆ టైంకి 10 లక్షలు భర్త వచ్చినప్పుడు దాన్ని ఇది చేసుకుని గోల్డ్ తీసుకోవచ్చు. సో అలా డిపాజిట్ చేసినప్పుడు కూడా కొన్ని వాళ్ళు తరుగుదల చార్జెస్ కానీ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం తగ్గిస్తారు వాళ్ళ దగ్గర కొన్నప్పుడు. సో అట్లా బెనిఫిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్ అయితే. లాంగ్ టర్మ్ అయితే డిజిటల్ ఈటీఎఫ్ ఆల్వేస్ బెటర్. ఓకే సార్, మంత్ స్టార్ట్ అయింది. సో ఈ మంత్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కొన్ని స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేయండి సార్, బెస్ట్ స్టాక్స్. నో, వీ షుడ్ నాట్ సజెస్ట్. ఎవరన్నా అడిగింది చెప్పొచ్చు కానీ మేము చెప్పకూడదు, డైరెక్ట్ గా రికమెండ్ చేయకూడదు. ఓకే, అంటే ఏ సెక్టార్స్ ప్రెసెంట్ బెటర్ అంటారు? అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది లాంగ్ టైం అయినా అవ్వచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకైనా. అంటే ఇక్కడే ఉందండి, ఫైనాన్షియల్ ప్లాన్ ఇక్కడే ఉంది. సపోజ్ ఒక ప్లాన్ మీకు సూట్ అయింది, మీ టేస్ట్ ప్రకారం ఇంకో వాళ్ళకి ఆ టేస్ట్ ఉండదు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ 1 to 1. వాళ్ళ అవసరాలు, వాళ్ళ టార్గెట్స్, గోల్ సపరేట్ ఉంటాయి. అందుకనే మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అనాలిసిస్ తీసుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎట్లా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఒక 10 కోట్లున్నా తర్వాత 10 సంవత్సరాల తర్వాత 10 కోట్లు ఉన్నాయంటే లాస్ట్ లో ఉన్నట్టు లెక్క, తరిగిపోతాయి. కాబట్టి అదే మనకి దాని ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యాలి, దీన్ని ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా లాంగ్ టర్మ్ గా షార్ట్ టర్మ్ గా చూసుకొని మొమెంటమ్ స్టాక్స్ ఉన్న వాటిలో పెట్టుకుంటే, ఇప్పుడు సపోజ్ బీట్ అండ్ ఇండెక్స్, నాకు టైం ఉంది, నేను 5 ఏళ్ళు అవుతాను 6 ఏళ్ళు అవుతాను అంటే ఐటీ ఇండెక్స్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఐటీ ఇండెక్స్ లో మంచి బీట్ అండ్ బాగా పడిన స్టాక్స్ అట్లా. సో కొన్ని ఐటీ ఇండెక్స్ లో స్మాల్ కంపెనీస్, ఏఐ ఇంప్లిమెంట్ చేసే కంపెనీస్ గ్రోత్ బాగుండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మేజర్ టీసీఎస్ అయి కొనుక్కుంటే ఆల్ టైమ్ హై వరకు రావచ్చు. ఇప్పుడు ఇన్ఫోసిస్ 3 digit వచ్చింది, 3 digit వచ్చింది, అది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ 4 digit వెళ్తుంది. సో డెఫినెట్ గా అట్లా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్మాల్ క్యాప్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు మంచి ఏ ఇంప్లిమెంట్ చేసే కంపెనీ రిటర్న్స్ బాగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ప్లస్ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, అంటే నేను లాంగ్ టర్మ్ ఉంటాను అట్లా అనుకున్న వాళ్ళు ఏమంటే ఈవీ కానీ, సోలార్ కానీ, లేకపోతే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, లేకపోతే గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ కానీ, అట్లాంటి వాటిలో కంపెనీ సెలెక్ట్ చేసుకొని అవి పడ్డప్పుడు ఇది చేసుకోవచ్చు. అంటే షార్ట్ టర్మ్ కి, మిడ్ టర్మ్ కి, లాంగ్ టర్మ్ పెట్టుకుంటూ మల్టీ బ్యాగర్ కూడా యాడ్ చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ వచ్చిందా, ఆ ప్రాఫిట్ తీసుకొని లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు పడ్డప్పుడల్లా కొంచెం ఎక్కువ చేసుకోవడం మంచిది. ఎందుకంటే 10 ఏళ్ళు ఉండాలన్నప్పుడు లాంగ్ టర్మ్ తీసుకెళ్లి ఇప్పుడు 10 లక్షలు దాంట్లో పెట్టాలంటే చాలా ఇబ్బంది, ఏం మూవ్మెంట్స్ ఏం రానప్పుడు. అదే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ లో షార్ట్ టర్మ్ లో, మిడ్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో మనం తీసుకున్న ప్రాఫిట్ ని అసలు అక్కడే వచ్చి ప్రాఫిట్ ని తీసుకెళ్లి ఆ మల్టీ బ్యాగర్ లో పెట్టుకుంటే అది లాంగ్ టర్మ్ లో మన చిన్న అమౌంట్ ఉంటుందిగా చిన్నగా పెరుగుతుంది. సో అప్పుడు మనకి మంచి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్ఐపి లాగా, అంటే ఎస్ఐపి లో అయితే స్మాల్ అమౌంట్ ఓవర్ పీరియడ్ ఎసెట్ క్లాస్ విల్ ఫార్మ్, కూడా ఆ పద్ధతిలో చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే, రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు సార్? రిటైర్ ఒకప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో చూస్తే 80% డెట్ ఉండేది, 20-30% ఈక్విటీ ఉండేది. ఇప్పుడు చూస్తే 80% ఈక్విటీ ఉంటుంది, 20% మెటల్స్ లో ఉంటున్నాయి, లేకపోతే 60% ఈక్విటీ ఉండి 20% మెటల్స్ లో ఉండి 20% ఇంటర్నేషనల్ స్టాక్స్ లో ఉన్నాయి. సో వేరే కంట్రీస్ ఉన్న స్టాక్స్ కూడా బాగా వాలటాలిటీ ఉంది, మనకంటే వాలటాలిటీ ఎక్కువ. మన దగ్గర కూడా పెరిగింది. ఇదివరకు నిఫ్టీ 100 points అంటే గగనం, అది అంటే ఇవాళ 500-400 points అట్లా చూస్తాం. ఇవాళ హై నుంచి నెక్స్ట్ డే లో కానీ, ఇవాళ లో నుంచి నెక్స్ట్ డే హై కానీ అంత డిఫరెన్స్ తెలుస్తోంది. సో ఇదివరకు లేదంతా. సో ఒక రకంగా యుఎస్ లో ఉన్న వాలటాలిటీ ఇండెక్స్ ని ఇక్కడ కూడా తీసుకొచ్చారా అంటే, ఇక్కడ కూడా ట్రేడర్స్ కి అలవాటు చేసినట్టు. ట్రేడర్స్ కూడా ఈ మధ్య కాలంలో ట్రంప్ మంచి అవకాశం
ఇచ్చి సంపాదించుకోండి అని చెప్తున్నాడు ఆయన. సో ఆయన చెప్పే దాన్ని బట్టి ఇక్కడ ఫాలో అవుతే ట్రేడర్స్ కూడా కొంచెం డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కనపడుతుంది, అదే చేస్తున్నారు జనవరి నుంచి. చాలా మంది కూడా ట్రేడర్స్ ఒక రకంగా మంచిగా ఉన్నారు అనుకోవచ్చు ఒక రకంగా చేస్తే. ఎందుకంటే ఆ ఫ్లోకి ఎగెనిస్ట్ ఉండకుండా ఆయన చేసే దానికి నెగిటివ్ ఉన్నప్పుడు పుట్ సైడ్ ఉంటూ పాజిటివ్ ఉన్నప్పుడు కాల్ సైడ్ ఉంటే దే ఆర్ గెటింగ్ మోర్ మనీ అనుకోవచ్చు. ఒక రకంగా ఇన్వెస్టర్స్ కంటే ట్రేడర్స్ కి ఎక్కువ డబ్బులు ఇచ్చాడు ఈ సంవత్సరం, ట్రంప్ వల్ల ఎక్కువ డబ్బులు వచ్చినాయి మార్కెట్ లో అనేది కూడా ఒక ఇది ఉందండి. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఒక స్టాక్ ని అమ్మాలి అనుకుంటే ఈ స్టాక్ ని ఈ సమయంలో అమ్ముకోవచ్చు, ఇలా చేయొచ్చు అని సరైన సమయాన్ని ఎలా గుర్తిస్తారంటారు? అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి సార్ ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన యాంగిల్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్టాక్ మనం కొంటాం, ₹100 లో కొంటాం, 90 వెయిటింగ్, 80 వెయిటింగ్ చూస్తాం, మనం 70 వెయిటింగ్. అదే మీకు 120 రాగానే 130 రాగానే ఏం చేస్తాం, అమ్మేతో 40% వచ్చింది 30% వస్తా అంటాం. కానీ ఇట్ విల్ రీచ్ టు 180%, 200%, 300% ట్రెండింగ్. అంటే ఆ కంపెనీలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కెటలిస్ట్ ఎంత పవర్ ఉంది. సో కెటలిస్ట్ ఇంకా పవర్ ఉన్నప్పుడు, కెటలిస్ట్ అంటే ఇప్పుడు ఏదైనా కావచ్చు, మేనేజ్మెంట్ తీసుకునే డిసిషన్స్ కావచ్చు, ప్రొజెక్షన్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ఆ కెటలిస్ట్ యొక్క పవర్ ని బట్టి అది మూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రైస్ తో అటు వాల్యూమ్ కూడా పెరుగుతున్నప్పుడు ఆ స్క్రిప్ట్ లో కొంచెం జోష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ లో మీకు ప్రైస్ లేకుండా వాల్యూమ్ పెరుగుతున్నా మంచి ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉంది. అదే ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ లేదంటే మళ్ళీ కింద పడే ఛాన్స్ ఉంటుంది. మ్యానిపులేషన్ స్క్రిప్ట్ కూడా అనుకోవచ్చు. సో అట్లా చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు 20 days DMA 40 days DMA పెట్టుకుని ఎప్పుడైతే బులిష్ క్రాస్ ఓవర్ అవుతుందో, 40 బులిష్ క్రాస్ ఓవర్ అంటే స్ట్రాంగ్ ఉన్నట్లు లెక్క. సో డెఫినెట్ గా అది క్రాస్ అవుతున్న మళ్ళీ డౌన్ సైడ్ క్రాస్ అయ్యేదాకా ఉంచుకోవచ్చు, అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఎక్స్టెండ్ చేసుకుంటే డెఫినెట్ గా అది మళ్ళీ 40 days ని 20 days 40 days డౌన్ సైడ్ కట్ అయ్యేదాకా వెయిట్ చేస్తే విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్ అనుకోవచ్చు. అట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తే మనం ఎక్కడ ఎగ్జిట్ కావాలో అనేది దాన్ని బట్టి ఎగ్జిట్ అయితే డెఫినెట్ గా అంతకు ముందు మనకు వచ్చిన దానికంటే ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్. అందుకనే నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నా. ఆ డిజైన్ ప్రకారం ఎవరైనా సరే ఇన్వెస్టర్, ఎందుకంటే ఇట్స్ వ్యాస్ట్ సిలబస్, ఎక్కువ విపరీతంగా సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అంతవరకు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. సో డెఫినెట్ గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, అంతవరకు 2 to 3 months ఓన్లీ ఆన్ సండేస్ కనుక ఆ ప్రోగ్రామ్ కనుక వెళ్తే డెఫినెట్ గా వాళ్ళకి ఒక వ్యూ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, రెసిస్టెన్స్ ఎక్కడ, సపోర్ట్స్ లెవెల్స్ ఎక్కడ, ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఎవరితో పని లేకుండా, ఎందుకంటే అడ్వైజర్ దగ్గర ఎక్కువ మంది దెబ్బతింటారు. సో క్రాస్ చెక్ చేసుకోవాలి, ఆయన ఏం చెప్తున్నాడు, వస్తున్నాయా లేవా, అసలు ఎట్లా చెప్పిన తర్వాత అది ఎందుకు వచ్చింది ఆ న్యూస్ అనేది. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, ఎనీవన్ కెన్ డూ. వాళ్ళు ఎవరైనా సరే చేస్తున్నప్పుడు దాని అనుగుణంగా దాన్ని స్టడీ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే డెఫినెట్ గా మనకి మంచి ఇది వస్తుంది. ఫ్యూచర్ లో మనమే ఇంకొకరికి చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఇండివిజువల్ గా వాళ్ళే స్టడీ చేసినప్పుడు ఇంకొకరికి చెప్పే ఛాన్స్ ఉంటుంది. అట్లా ఉంటే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పినవి తీసుకొని ఈ రోజు బాగానే వచ్చినాయి, రేపు పొద్దున బాగాలేదు అనుకుంటే మనం కూడా వాళ్ళు ఎవరిచ్చినా కానీ స్టడీ చేసి దాంట్లో ఏమున్నది, డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, గ్రోత్ ఏదో ఉందా, సేల్స్ గ్రోత్ ఉందా, మేనేజ్మెంట్ ప్రొజెక్షన్స్ బాగున్నాయా, నెగిటివ్ ఉన్నాయా, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ ఫండ్స్ దగ్గర కదా ఎక్కువ దెబ్బతినేది. అంటే పేరెంట్ కంపెనీ బాగుంటది, అక్కడ మంచి పుస్తకాలు ఉంటాయి, ఈ వచ్చిన ప్రాఫిట్ తీసుకెళ్లి ఏదో రియల్ ఎస్టేట్ లోనే ఎక్కడో పెడతారు. కారు చూసాం కదా ఎగ్జాంపుల్, ఎట్లయితే అయిపోయిందో. సో అట్లా మీకు అక్కడ దెబ్బతిన్నప్పుడు మళ్ళీ పేరెంట్ కంపెనీ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లా డైవర్సిఫికేట్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి గ్యారంటీగా రిటర్న్స్ ఏదన్నా కొంచెం పర్సెంటేజ్, అంటే గ్యారంటీ అడగటం అంటే అడగటం తప్పు, చెప్పడం తప్పు. అక్కడి నుంచి రిటర్న్స్ ఒక రకంగా సేఫ్టీగా ఉందా లేదా, వస్తున్నాయా లేవా, మినిమం అన్న వస్తుందా లేదా, ఆ మినిమం వచ్చినప్పుడు సేఫ్టీగా ఉన్నట్లు లెక్క. అది కానీ మినిమం లేకుండా కుదేలైంది, రియాలిటీ లాగా కుదేలైంది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, ఒరిజినల్ గా అంటే పానకాల స్వామి లాగా ఒరిజినల్ కంపెనీ నుంచి కంపెనీ నుంచి ఇంకా పోస్తానే ఉంటే పానకాల స్వామి పానకం పోసినట్టు ఇంకా పోస్తూనే ఉండాలి. ఇక ఆ కంపెనీలు తేరుకునే అవకాశం ఉండదు. అట్లాంటివి మనం సెర్చ్ చేసుకుంటూ, ఎవరేం చెప్పినా సెర్చ్ చేసుకుంటూ, గూగుల్ తల్లి చేతిలో ఉంది, ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. ఆ కంపెనీ ఇప్పుడు ఏఐ కూడా వస్తుంది, ఏఐ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా ఇక ముందు ఫ్యూచర్ లో కూడా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక సంవత్సరంలో 61%, 70% చూపించారు.
ఆ సెబీ కూడా తవ్వకాలు మొదలుపెట్టి అక్కడ ఏమైనా జరిగిందా, ఏదైనా మ్యానిపులేషన్ చేశారా, ఏదైనా చేసి తవ్వకాలు మొదలుపెట్టి ఏమి దొరక్క వెనక్కి వెళ్ళిపోయి క్లీన్ చిట్ ఇచ్చి వెనక్కి వెళ్ళారు. అంటే వాళ్ళు ఏం చేశారు, ఏఐని ఇంప్లిమెంట్ చేశారు. సో ఫ్యూచర్ లో ఏఐని కనుక జోడించుకుంటే డెఫినెట్ గా ప్రాఫిట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా వస్తోంది. మన ఏఐ మీద సొల్యూషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అన్ని రంగాల్లో ఉపయోగించినప్పుడు అప్పుడే టెక్నాలజీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు గ్రోత్ కూడా ఉంటుంది, కంపెనీస్ డెవలప్ అవుతాయి, ఆ కంట్రీ కూడా, ఆ స్టేట్లు కూడా బాగుపడతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మార్కెట్ పైన మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ ప్రభు గారు. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.